అంత్యక్రియలో డబ్బులు ఎందుకు చల్లుతారు? అసలు కారణం ఇదే. మన భారతీయ సాంప్రదాయాల్లో ఎన్నో విశేష ఆచారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శవాన్ని ఊరేగించేటప్పుడు డబ్బులు చల్లడం. కొన్ని చోట్ల నోట్లు విసిరేస్తారు, మరో చోట్ల కాయిన్లు విసిరేస్తారు. ఇది చూడగానే చాలా మందికి డౌట్ వస్తుంది. ఇది ఎందుకు చేస్తారు? ఇది ఆచారమా లేదంటే అపచారమా అని. ప్రాచీన హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి ఆత్మ భౌతిక ప్రపంచాన్ని వదిలి మానసిక ప్రయాణం చేస్తుంది. ఈ సమయంలో రోడ్డు మీద చల్లే డబ్బులు, కాయిన్లు ఆత్మకి మార్గదర్శనం చేస్తుంటాయంటారు. అదే సమయంలో ఇది దానం కూడా. పాపాల నుండి విముక్తి పొందేందుకు, పుణ్యం కోసం చివరిసారి డబ్బులు ఇవ్వడం ద్వారా ఆత్మకి శాంతి కలుగుతుందని నమ్మకం. ఇది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు. పేదవాళ్ళు లేదా భిక్షగాళ్ళు ఆ డబ్బులు తీసుకుంటారు. ఇది చనిపోయిన వారి తరపున చేసిన చివరి దానం. అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఓ తృప్తి. చివరిసారి మంచి పని చేశామని. కానీ కొందరు సాంప్రదాయం పేరు చెప్పి రోడ్డుపై డబ్బులు విసరడం, రద్దీకి ఆటంకం కలిగించడం చేస్తుంటారు. ఇది తప్పు. సాంప్రదాయానికి అర్థం ఉండాలి, ఆచరణకి బాధ్యత ఉండాలి. వాస్తవానికి ఈ సాంప్రదాయం ఒక తాత్విక సందేశం. మనం ఏది తీసుకెళ్లలేం, ఇవ్వడమే మన పని. ఇది డబ్బులు చల్లే సాంప్రదాయం వెనుక అసలైన కారణం. మీ ఊరిలో ఇలా చేస్తారా? మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.